గుంటూరు జిల్లా పొన్నూరులో ఇటీవల వరుసగా జరిగిన వ్యవసాయ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించి స్వాధీనం చేసుకున్న మోటార్లను రైతులకు పంపిణీ చేశారు. సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. రైతుల సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పోలీస్ శాఖను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన పరామర్శ యాత్రల పేరుతో వైఎస్ఆర్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించాల్సిన అంశం, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పోలీసుల పట్ల వైకాపా నాయకులు ఎలా నిన్న ఒక మహిళా ఎస్ఐ ఏ విధంగా ప్రవర్తించారో మనం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళ సంస్కృతి ఏంటంటే దాడులు, దౌర్జన్యాలనే భావం నుంచి అధికారం పోయినా కూడా బయటికి రావాలి. ఎందుకంటే ప్రజలు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ఇంకా ఎక్కువగా కనపడతా ఉంది. అరాజకం ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగానే నేను కోరేది ఏంటంటే నిజంగానే వాళ్ళ నాయకుడి మీద ప్రేమని పరామర్శించాలనే దృక్పథం ఉంటే ఎవరైనా ఎప్పుడు వెళ్తారంటే 5 గంటలు దాటిన తర్వాత వెళ్తాం కుదరదు. కాబట్టి ముందే వెళ్ళి వాళ్ళ పరామర్శించడం, ఎప్పుడైనా జైలు నియమ నిబంధనల ప్రకారం సమయానికి వెళ్తారు, పరామర్శిస్తారు. పరామర్శ పేరుతో అరాచకం సృష్టించడం మనం చూడటం. కాబట్టి నేను ప్రజలు కూడా ఏంటంటే ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివైనారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ నాయకుల్ని అలా చేసి వేసుకొని పరామర్శ పేరుతో ఊరేగింపులు జరుగుతూ దాడులు చేస్తూ ఉన్న నేపథ్యాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా రప్ప అని ప్రజలు శాంతిని కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు, ఆస్తుల తమ యొక్క ప్రాణాలకి ఆస్తులకి రక్షణ కోరుకుంటారు. ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు అరాచకాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అణచివేస్తుందని అందరికీ నమస్కారం. గత 2 నెలల్లో పొన్నూరు మండలం, అదేవిధంగా చుట్టుపక్కల తెనాలి మండలం, చేబ్రోలు, చుండూరు మండలం, వీటిలో వరుసగా కొన్ని మోటార్లు దొంగతనాలు జరిగాయి. ఎమ్మెల్యే పొన్నూరు గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి డిటెక్ట్ చేయాలని మాకు చెప్పడం జరిగింది. దాంతో మేము ఇన్స్పెక్టర్ పొన్నూరు జిల్లా ఆధ్వర్యంలో, పొన్నూరు ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ దొంగతనాన్ని డిటెక్ట్ చేయాలని ఆత్మహత్య తీసుకొని దాన్ని డిటెక్ట్ కూడా చేయడం జరిగింది. 91 మోటార్స్ డిటెక్ట్ చేసి రికవర్ చేసి రైతులకి అప్పగించడం జరిగింది. దీని విలువ ఆల్మోస్ట్ 14 lakh రూపీస్. ఈ మోటార్లు పోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దాని దృష్టిలో పెట్టుకుని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పొన్నూరు ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ పొన్నూరులో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఒక సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులు ఎవరిదైతే మోటార్లు పోయాయో వాళ్ళందరికీ కూడా పిలిపించి ఇక్కడ మోటార్లు వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో మేము పొన్నూరు ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ డిటెక్షన్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా గుర్తించడం చాలా రేర్గా ఎవరైనా